పరిటాల రవి అతనెవరు? అనంతపురం పొడినేల, వేడిగాలి, గుండెల్లో కాచిన కోపం ఇక్కడే జన్మించాడు. ఒక గాథ పరిటాల రవి. అలానే నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 1980లో అనంతపురం రాజకీయాల్లో రక్తపాతం, కక్షల్లో మండిపోతున్నాయి. ఈ సమయంలో తన తండ్రి హత్యకు రవి లోని యోధుడిని మేల్కొల్పింది. పరిటాల రవి ప్రతీకారం మాత్రమే కాకుండా ప్రజాసేవకు కూడా కట్టుబడుతాడు. సాధారణంగా ప్రజల కోసం పోరాడి శత్రువులకి భయంకరుడిగా మారాడు. నెక్స్ట్ పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. 1994లో తాడిపత్రి నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత 2004 వరకు వరుసగా విజయాలు సాధించాడు. అభివృద్ధి పనులు, రోడ్లు, నీళ్లు, ప్రాజెక్టులు ఇవన్నీ తన పేరుతోనే ముడిపడ్డాయి. పరిటాల రవి కానీ రాజకీయాల్లో శత్రువులు పెరిగారు, కక్షలు మరింత లోతయ్యాయి. 2005 జనవరి 24 హైదరాబాద్లో మధ్యాహ్నం బుల్లెట్ వర్షం ఒక గాథ ముగిసింది. లక్షయాల మంది అతీయ యాత్రలో పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో రవి ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నాడు. పరిటాల రవి కొందరికి హీరో, కొందరికి శత్రువు, కానీ అందరికీ ఒకే గాథ. కాలం మారుతుంది, గాథలు మాత్రం నిలిచిపోతాయి.